వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా. అది ఆనందపురం మండలం తర్లువాడి గ్రామం అండి. మేము ఈరోజు ఈ రిజర్వాయర్ చూడడానికి ప్రత్యేకంగా కారులో బయలుదేరి వచ్చామండి. ఈ తుఫాను వల్ల రిజర్వాయర్ అంతవరకు వాటర్ ఫ్లో వస్తుందో చూడడానికని, అలాగే క్లైమేట్ని ఆస్వాదించడానికి వచ్చామండి. ఇప్పుడే గేట్లు రిమూవ్ చేస్తున్నప్పుడు గేట్లు ఎత్తుకున్నారు ఇప్పుడే అండి. జస్ట్ వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉండడం వల్ల 300 అడుగులు దాటితే, ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే 300 అడుగులు దాటితే గేట్లు ఎత్తుతారని సమాచారం ఉందండి. ఇక్కడ 299 అడుగుల వరకు వచ్చిందండి. ఇప్పుడు ఎత్తుకున్నారు గేట్లు ఇప్పుడే. అంతా బాగుంది ఇక్కడ చూడడానికి, కానీ ఇక్కడ డామ్ కానీ అంతానా. కాకపోతే ఈ డామ్లో ఇప్పుడు మనం కొంచెం ఏదైనా బోట్ షికారు లాంటిది పెడితే కొంచెం ప్రేక్షకులు బాగా ఆస్వాదించడానికి బాగా అనుకూలంగా ఉందండి ఇప్పుడు వాతావరణం. ఈ టైంలో బోట్ షికారు చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారనేసి నేను అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈరోజైతే చాలామంది జనాలు పబ్లిక్ కూడా ఇక్కడికి వచ్చారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. గత 5 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ అనేది లేదు. గ్రీజ్ పెట్టడం కూడా అతి కష్టంగా గ్రీజ్ పెట్టారు. అది కూడా ఇక్కడ పనిచేసే వాచ్మెన్ డబ్బులతోటి వాటితోటి తేవడం, కానీ ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు ఏమైపోయినాయో తెలియదు. ఇక ఆరోపణ అంటారు కానీ రాజకీయ ఆరోపణ కాదు. బొత్స ఫ్యామిలీకి సంబంధించిన డిఈ అండ్ ఈఈ గారు ఇంతకుముందు పూర్తిగా 5 సంవత్సరాలు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఆడిందే ఆట పాడిందే పాట కింద ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. మీరు డ్యామ్ మీదకు వెళ్ళి డ్యామ్ గట్టు మీద కనుక పరిశీలించినట్టయితే కనీసం వర్షాకాలం ముందు జంగిల్ క్లియరెన్స్, అట్లీస్ట్ డ్యామ్ గట్టు మీద లో అంచుకి ఉండాల్సింది క్లియర్ చేయాల్సింది కూడా క్లియర్ చేయకుండా ఎంత హైట్లో పెరుగున్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది ప్రత్యక్షంగా చూడవచ్చు. నేను కలెక్టర్ గారు వచ్చి చూశారు, మరి మిగతా అధికారులు అందరూ చూశారు, డిఈలు ఈఈలు అందరూ. కానీ అధికారులు కూడా ఆ విషయాల గురించి ఏమి మాట్లాడడం